ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ హెసిటెన్స్ అనేది పెరుగుతుంది. మనకు తెలుసు కోవిడ్ టైంలో కూడా చాలామంది వ్యాక్సిన్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి భయపడి వ్యాక్సిన్ వేసుకోలేదు. యాక్చువల్లీ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే హర్డ్ ఇమ్యూనిటీ రావాలన్నమాట. అంటే జనాభాలో దాదాపు 80% పైగా ఆ ఇమ్యూనిటీ రావాలి. లేకపోతే వ్యాక్సిన్స్ పనిచేయవు. కానీ కొన్ని సార్లు రకరకాల సూపర్‌స్టిషన్స్ కావచ్చు, అపోహలు కావచ్చు. దీంతో వ్యాక్సిన్ హెసిటెన్స్ అనేది బాగా పెరిగిపోతుందన్నమాట. ఇక్కడ అమెరికాలో కూడా రీసెంట్‌గా అమెరికన్ హెల్త్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ కెనడీ ఆయన కూడా వ్యాక్సిన్ హెసిటెన్సీని ప్రమోట్ చేస్తున్నారనమాట. కొన్ని మిస్‌కన్సెప్షన్స్ కావచ్చు, రకరకాల అపోహల వల్ల వ్యాక్సిన్ హెసిటెన్సీ బాగా పెరుగుతుంది. ఇండోనేషియాలో ప్రస్తుతం మీజిల్స్ బాగా ప్రబలుతుంది. అయితే చాలా ముస్లిం పాపులేషన్ అక్కడ మీజిల్స్‌కి వ్యాక్సినేషన్ ఏయించుకోవట్లేదు. దీనికి సంబంధించి ఈ మీజిల్స్ వ్యాక్సిన్‌లో ఏదైతే జెలటిన్ స్టెబిలైజర్ ఉందో దాన్ని పిగ్ నుంచి డిరైవ్ చేశారంట. అయితే ముస్లిమ్స్ వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం పిగ్ డెరివేటివ్స్ అనేవి వాళ్ళు నాన్ హలాల్‌గా భావిస్తారు. హరామ్‌గా భావిస్తారనమాట. వాళ్ళు దాన్ని ముట్టుకోరనమాట. దాంతో చాలా మంది మీజిల్స్ వ్యాక్సిన్స్ ఏసుకోవట్లేదు. దాంతో విపరీతంగా మీజిల్స్ పెరిగిపోతుంది ఇండోనేషియాలో.